హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్ కుకింగ్ లైఫ్. ఈరోజు నేను మీకు పందిర్ చిక్కుడుగాయ ఫ్రై చేసి చూపించబోతున్నాను. చాలా సింపుల్గా అయిపోయే రెసిపీ. ఈ చిక్కుడుగాయ చాలా హెల్దీ కూడా. తప్పకుండా మీరు ట్రై చేయండి. ఇలాంటి కూరలు సింపుల్గా చేసుకుంటేనే బాగుంటాయి. మరి లేట్ లేకుండా స్టార్ట్ చేసేద్దాము. నేను ఇక్కడ ఒక 300 గ్రామ్స్ చిక్కుళ్ళు తీసుకున్నాను. వీటిల్ని నీట్గా క్లీన్ చేసేసి చిన్న చిన్నగా ముక్కలు కట్ చేసి పెట్టేసుకున్నాను. ఇలా కట్ చేసుకున్న ముక్కలు పక్కన పెట్టేసి ఇప్పుడు స్టవ్ మీద కడాయి పెట్టేసుకొని అందులో ఒక 2 టేబుల్ స్పూన్ల ఆయిల్ యాడ్ చేసుకోవాలి. ఆయిల్ కొంచెం హీట్ అయిన తర్వాత ఇందులోకి పోపు దినుసులు యాడ్ చేసుకోవాలి. ఆవాలు, జీలకర్ర, పచ్చిశనగపప్పు ఇవి కొంచెం చిటపటలాడిన తర్వాత కరివేపాకు, వెల్లుల్లి రెబ్బ అలాగే ఎండుమిర్చిని యాడ్ చేసేసుకొని లైట్గా వేయించుకోవాలి. ఇలా వేగిన తర్వాత మనము ఇలా కడిగి పెట్టుకున్న పందిర్ చిక్కుల్ని ఆయిల్లో యాడ్ చేసేసుకొని ఒకసారి ఆయిల్లో మొత్తం కలిసేలాగా కలుపుకోవాలి. కొన్ని కూరగాయలు అలానే తింటేనే బాగుంటాయి. ఏవేవో పొడులు వేయకుండా చక్కగా ఉప్పు కారం చల్లుకొని తింటేనే చాలా రుచిగా అనిపిస్తాయి. న్యాచురల్ ఫ్లేవర్స్ అన్నీ బయటకు వస్తాయి. అలాగే ఇందులోకి రుచికి సరిపడా సాల్ట్ యాడ్ చేసేసుకొని ఒకసారి బాగా కలుపుకొనేసేసి మూత పెట్టేసి లో ఫ్లేమ్లో ఒక 5 నిమిషాల పాటు మగ్గనివ్వాలి. మధ్యలో ఒకసారి కలుపుకుంటూ కుక్ చేసుకోవాలి. ఒకసారి అటు ఇటు కలుపుకొని అడుగంటకుండా ఇలాగా ఒకసారి కలుపుకున్న తర్వాత మూత పెట్టేసుకొని ఒక 3 నుంచి 4 నిమిషాల పాటు లో ఫ్లేమ్లో మంచిగా గోరుచిక్కుడుగా ఉడికేంత వరకు కుక్ చేసుకోవాలి. ఇలాగా బాగా మగ్గిపోయింది. మనకి కావాలంటే ఒకసారి నోట్లో వేసుకుంటే తెలిసిపోతుంది, లేదా గెరెటితోటి ఇలా నొక్కి చూసినా కానీ తెలిసిపోతుంది. ఇప్పుడు ఇందులోకి ఒక 1/2 టీ స్పూన్ పసుపు, అలాగే ఒక 1/2 టీ స్పూన్ ధనియాల పొడి, ఒక 1/2 టీ స్పూన్ కారము యాడ్ చేసుకోవాలి. మీ రుచికి తగ్గట్టు మీరు కారం యాడ్ చేసుకోండి. నేనైతే కొంచెమే కారం యాడ్ చేస్తున్నాను. ఒకసారి బాగా కలిపేసుకొని ఒక 2 నిమిషాల పాటు మగ్గనిస్తే సరిపోతుంది. మూత ఏం పెట్టక్కర్లేదు. ఇలాగా మగ్గనిచ్చిన తర్వాత బాగా కలిసి ఉప్పు కారం అంతా బాగా పట్టిన తర్వాత పైనుంచి కొంచెం కొత్తిమీర జల్లేసుకొని సర్వ్ చేసేసుకోవడమే. పప్పుచారులో, సాంబార్లో లేదా ఉట్టిగా ఇలా తాలింపు కలుపుకొని తిన్నా చాలా బాగుంటుంది. మరి మీరు ట్రై చేయండి. ఎలా వచ్చిందో కామెంట్ సెక్షన్లో చెప్పండి. లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.